వృషభం వారికి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి. 13వ తేదీ నుంచి లగ్నాధిపతి 9లోకి, 14వ తేదీ నుంచి రవి, 16వ తేదీ నుంచి కుజుడు, 17వ తేదీ నుంచి బుధుడు మారుతున్నాడు భాగ్యస్థానంలోకి. లాభంలో శని ఉన్నాడు, మంచిదే. దశమ స్థానంలో రాహు మంచివాడే. 4వ స్థానంలో కేతువు మాత్రం కొంచెం ప్రాపర్టీ విషయంలో చూసుకోవాలి. అదేవిధంగా ధనస్థానంలో గురువు ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు, ఏ విషయాల్లో జాగ్రత్త ఆరాధన, ఏ విషయాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సడన్ చేంజెస్, ఫస్ట్ హాఫ్ అంతా కూడా సడన్ చేంజెస్ జరుగుతాయి. ఆకస్మికంగా ప్రదేశం మారడం, ఆకస్మికంగా కొన్ని అనుకోని సంఘటనలు జరగడం అనేటువంటిది ఇస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, విచారకరమైన విషయం కావచ్చు, ఆనందకరమైన విషయం కావచ్చు, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఇంకా రాదు అనుకునే ప్రాపర్టీస్ విషయాలు కూడా రావడం జరగవచ్చు. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండులో గురువు ఉన్నందుకు ఫ్యామిలీ బిజినెస్ పరంగా అందరూ ఫ్యామిలీ కలిపి చేసేటువంటి విషయాల్లో కానివ్వండి, ధనపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, షేర్ మార్కెటింగ్ విషయాల్లో కానివ్వండి, చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఈ మాసంలో కూడా అంత అనుకూలంగా లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి, అందులో ముఖ్యంగా చదువుకు సంబంధించింది, కోర్సెస్ సంబంధించినవి మొదటి 15 రోజులు చాలా వీక్గా ఉంది. దాని తర్వాత కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి అద్భుతంగా యోగిస్తాయి. 9వ స్థానంలోకి ఎప్పుడైతే 4 గ్రహాలు ఉన్నాయో, మరియు కాస్త బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గురువులతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం, వాదోపవాదాలు కూడా వస్తాయి. ఎందుకంటే సహజంగానే మీకు గురువు అష్టమ లాభాధిపతి అయినందుకు సర్వసాధారణంగానే మీ యొక్క ధనస్సు వారికి గొప్ప లక్షణం, మీ యొక్క వృషభ రాశి వారికి ధనస్సులో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా 9లోకి వెళ్తున్నందుకు సహజంగానే మీకుండే గొప్ప లక్షణం ఏంటంటే ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ధనులగ్నం వాళ్ళు, మన వృషభ రాశి వారు లేదా వృషభ లగ్నం వారు ధనస్సులో ఇన్ని గ్రహాలు ఉంటూ భాగ్యంలోకి వెళ్తున్నందుకు. కాబట్టి ఇక్కడ ధనస్సు నుంచి మకరంలోకి వెళ్తున్నటువంటి గ్రహాలు దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీరు ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. తప్పనిసరి ఏదైనా ఫ్యాక్టరీ కానీ ప్రాపర్టీ కానీ తీసుకోవాల్సి వస్తే గణపతిని తలుచుకొని కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఆ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం నుంచైనా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది. కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి, మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి. మీ లగ్నము నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది. ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల. ఎలాగా అంటే మీ నక్షత్ర నాదుడు ఎవరైతే ఉన్నారో, అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా, అశ్విని, మక, మూల నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున్న పూట. మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్ర లేస్తూనే అమ్మవారిని ధ్యానం చేసుకొని నిద్ర లేవడం. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు టైం కేటాయించక్కర్లే. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే నారాయణుడిని కానీ సూర్యభగవానుని కానీ ఒక 10-15 నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి. మీకు ఏమవుతుందంటే నక్షత్రం ఈజ్ మనస్సు. నక్షత్రం ఉన్నది దేని మీద? చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం. కాబట్టి ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది. దేని గురించి పెద్దగా స్పందించదు. అంటే చిన్న చిన్న విషయాలకి స్పందించి భయపడడం, దిగులు పడడం అనేటువంటిది జరగదు. మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర వాళ్ళు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క 10 నిమిషాల పాటు. అంటే ఓం అన్నపూర్ణాదేవి ఏ నమః, ఓము లాస్ట్లో నమః కలిపి మధ్యలో మీరు దేవత పేరు పెట్టుకోవచ్చు. ఎలా అయితే ఓం గం గణాధిపతయే నమః, కేతు నక్షత్రాల వాళ్ళు చెప్పాను, ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా ఓం సూర్యభగవానే నమః, ఓం రాజరాజేశ్వరి నమః. అదేవిధంగా మనకి మృగశిర మరియు చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ 3 కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమః లేదా ఓం ఆంజనేయ స్వామి నమః అనుకోండి ఉదయం పొద్దున్న నిద్ర లేచిన వెంటనే. అలాగే
కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు అదేవిధంగా మనకి శతభిష నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే. ఆర్ద్ర పునర్వసు, ఆర్ద్ర తర్వాత పునర్వసు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి నమః అనుకోవడం, లేనట్లయితే ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది. శని యొక్క నక్షత్రాల్లో పుట్టారు అంటే ఏమేమి అవి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి బుధ నక్షత్రాలు. వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని 15-20 నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది. మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము. దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా. మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి. అంటే మీనంలో రాహు ఉన్నాడు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధరాశిలో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన మాటలు ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది, అదొకటి. రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామి కలవడం వేరు, కానీ బయట కొంతమంది కొన్ని రిలేషన్స్లో కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి. అందులో పర్టికులర్గా ఫస్ట్ 6 మంత్స్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీన రాశిలో శని, ధనస్సు రాశిలో కుజుడుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు. సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. రక్తం ఎక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు, ఎందుకంటే బ్లడ్ వల్ల కూడా వస్తుంది, ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకటి కమ్యూనికేషన్, రెండు ఇది. మూడవది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి వారు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్. కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు, సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు, ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, కొంచెం పలానా దేశం ఈ దేశం మీద దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి, అన్నీ మన చేతుల్లో ఉండదు కదా అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, లేదా ఓం చండికాయై నమః అని చెప్పి చేసుకోండి. అన్ని విధాలా ఆ అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది.